హలో గైస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో విజయ బంగారు గారు ఉన్నారు. మేడం వచ్చేసి లాంగ్వేజ్ ట్రైనర్, అలానే మోటివేషనల్ స్పీకర్. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే నందు. అమ్మ, రీసెంట్గా మనం ఖమ్మంలో ఇంగ్లీష్ టీచర్, యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఆవిడ సస్పెండ్ అయ్యారు. తను స్కూల్లో ఎంత ఫేమస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అలానే యూట్యూబ్లో కూడా అంతే ఫేమస్. సో వేరే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ వేరే ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేసిందని చెప్పి ఇంతకు ముందు సస్పెండ్ చేస్తారు. అప్పుడు కూడా తను వచ్చి బయటకు వచ్చి ఏడవడము, నానా రచ్చ గొడవలు అయ్యాయి. ఇప్పుడు కూడా మళ్ళీ తను ఒక వీడియో పెట్టడము, ఆ వీడియో వైరల్ అవ్వడము, నన్ను చులకనగా చూస్తున్నారు, నా జాబ్కి నేను రెసిగ్నేషన్ ఇస్తున్నాను అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడింది. అంటే ఒక మంచి టీచరు ఈ సొసైటీకి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అది కూడా ఇంగ్లీష్ టీచరు, స్కూల్లో పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టమైన టీచరు. అసలు ఈ కేసుని మనం ఎలా చూడాలి? ఆవిడ రిజైన్ చేయడం మీ దృష్టిలో కరెక్ట్ అంటారా? నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ రిజైన్ చేయకుండా ఉండాల్సిందండి. ఎందుకంటే తన అవసరము, తను చాలా మందికి అవసరం. తను ఒక ఇంగ్లీష్ టీచర్. గవర్నమెంట్ స్కూల్స్లో మీకు తెలుసు ఇంగ్లీష్ అనేది కొంచెం తక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఈవెన్ దో వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటారండి. మీరు పేపర్లో మీకు సర్టిఫికెట్స్లో మీకు 100కు 99 అన్ని సబ్జెక్ట్స్లో వస్తాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి. అందుకని ఇలాంటి టీచర్స్ ఉంటే నిజంగా స్టూడెంట్స్కి అదొక వరం లాగా. ఎస్, ఆమె వైపు మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇది వరకు ఏదో తను ఒక ప్రమోట్ చేసింది ఒక స్కూల్ను. సో వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ఎక్కడైనా గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు మీరు వేరే వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. వేరే స్కూల్స్ అది బాగుంది అక్కడే చేరండి అని మీరు చేయకూడదు. సో ఆన్ దట్ రీజన్ ఓన్లీ వాళ్ళు ఈమెని సస్పెండ్ చేశారు. అయిపోయింది, సస్పెన్షన్ అయిపోయిన తర్వాత తను చెప్పుకుంది నేనేం. ఇంకొక అలిగేషన్స్ ఏంటంటే స్కూల్లో ఉండి క్లాస్ జరుగుతున్నప్పుడు రీల్స్ చేస్తుంది అని. అదైతే రీల్స్ ఎవరు చేయరండి ఆ స్కూల్లో ఉన్నంతసేపు. దట్టు ఆమె ఏమంటారంటే పిల్లలందరూ ఏడుస్తుందంట, మేడం మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. మీరు ఎవరినైనా కనుక్కోండి స్కూల్లో. నేను ఒక డెడికేషన్తో పనిచేశాను. ఒకవేళ చేసుకున్నా కూడా నా లీజర్ పీరియడ్లోనూ లేకపోతే నాకు టైం ఉన్నప్పుడు చేసుకునేదాన్ని, కానీ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను చేయలేదు అని తన వైపు తన వర్షం చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారము మీకు అంటే మనం ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఇక్కడ లోటుపాట్లు ఏంటి, లొసుగులని మనకు తెలుస్తుంది. ఈవెన్ దో మనం ఏం చేయాలంటే ఎస్ ఇదే ది బెస్ట్, అది కాదు అనేసి చెప్పాలి అంతే. ఇంకా దానికి నో అదర్ వే. సో ఇందులో కూడా జరిగింది ఏంటంటే, నువ్వు మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రమోట్ చేయాలి కదా, నువ్వు వేరే ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ప్రమోట్ చేశావు, వాళ్ళ వైపు నుంచి సపోర్టివ్గా ఎందుకు మాట్లాడావు అని చేసి తనను సస్పెండ్ చేశారు. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు గవర్నమెంట్ స్కూల్స్నే చేయాలి. ఎస్, అది జనరల్గా రూల్ ప్రకారం అది కరెక్ట్, గవర్నమెంట్ పాలసీనే అది. సో తను ఏం చేసిందంటే, సరే నేను చేశాను అన్నారు కాబట్టి సస్పెండ్ చేశారు. 6 months అయిపోయింది. అయిపోయిన తర్వాత తను 6 నెలలు వెయిట్ చేసి, అప్పుడు కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను, నా తప్పేమీ లేదు, నేను అలా చెయ్యలేదు. ఎంతమందో అంటే కొంతమంది మీకు తెలుసు ఈ కాలంలో రీల్స్ ఎలా చేస్తున్నారో మీకు తెలుసు. ఇంకా రీల్స్ గురించి మాట్లాడుకుంటే మనం గంటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి రీల్స్ చేస్తున్నారో, వాళ్ళ ఆ రీల్స్ వల్ల సొసైటీకి ఏం మెసేజ్ వస్తున్నాయో అన్నీ తెలుసు కదా. అయినా కూడా తను ఏమంటుందో, నేను అలాంటివి ఏమీ చేయలేదు, అంటే మంచివే ఉపయోగపడే, సొసైటీకి ఉపయోగపడేవే నేను చేశాను, అయినా కూడా నన్ను ఇచ్చేశారు. సరే ఏది ఏమైనా నాకు మీరు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది, నేను రిపోర్ట్ చేస్తానని తను వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సదర్ డిఓ, ఐ డోంట్ నో, మనం ఆమె వర్షనే మాట్లాడుతున్నాము, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది వాళ్ళిద్దరి మధ్యలోనే తెలుస్తుంది, మనకు తెలియదు. సో తను రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెను ఒక పురుగులాగా చూసి, నువ్వు అసలు దగ్గరికి రాకు, నువ్వు దూరంగా నించో, నిన్ను చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది, అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి కూడా అర్హురాలు కాదు అనేసి తనను ఒక కించపరిచేలాగా చాలా ఆమెను అవమానకరంగా మాట్లాడారట ఆ డిఈఓ గారు. సో మాట్లాడినప్పుడు తను షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నేనేం తప్పు చేశాను అనేసి నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు నన్ను అలౌ చేయలేదు. నేను పొద్దు నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేశాను, నన్ను ఏం అలౌ చేయలేదు. కాబట్టి నాకు ఈ ఉద్యోగం నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు, నేను రిజైన్ చేస్తున్నాను అని నిన్న మనం చూసాము. ఒక రిజిగ్నేషన్ లెటర్ తను మీడియా ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళ హస్బెండ్ చాలా సపోర్ట్ చేసి చదివించి తను ఒక చాలా ఏదో ట్రైబల్స్ అనుకుంటా. సో అందులో నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను, నాకు ఏం సపోర్ట్ లేదు, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. జనరల్ గా హస్బెండ్స్ పెళ్లి కాగానే
ఉట్టి సంసారం చూసుకోమంటారు, చదువుకోమన్నారు. కానీ అతను పెద్ద మనసు చదివించాడు, చక్కగా చదువుకుంది, మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో అంటే ఇప్పుడు ఏమంటుందంటే నేను చేయలేను, ఇంకా నన్ను అంత అవమానించారు, సో నేను ఇవన్నీ నేను ఫేస్ చేయలేను కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను. ఎట్టకేలకు నాకు జరిగిన పనిష్మెంట్ ఏంటంటే నేను చాలా మందిని ఎడ్యుకేట్ చేశాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు, కానీ నన్ను నేను ఇది చేశాను అనే అలిగేషన్స్తో మీరు 6 నెలలు నన్ను సస్పెండ్ చేశారు. నేను మళ్ళీ 6 నెలల తర్వాత నేను డ్యూటీని జాయిన్ అవుతాను అన్నప్పుడు కూడా మీరు అదే ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. అంతే కదా, ఇప్పుడు సస్పెన్షన్ అంటేనే అదొక పనిష్మెంట్. ఇంకా వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ నాట్, ఏంటంటే మీరు సస్పెండ్ చేశారు అంటే అదొక రకమైన పనిష్మెంట్ గవర్నమెంట్లో. మరి అయినా కూడా మళ్ళీ నేను వచ్చిన తర్వాత కూడా మీరు అదే ట్రీట్మెంట్ ఇచ్చారు, కాబట్టి నేను ఈ జాబ్ చేయనని చెప్పేసి తను రిజిగ్నేషన్ లెటర్ రాశారు. మరి ఐ డోంట్ నో, మరి వాళ్ళకి పంపించారో లేదో. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎస్, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది, లేకపోతే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది, నీ తప్పేమీ లేదు కాబట్టి సరే అదే వాళ్ళు అంటూనే ఉంటారని నువ్వు అంటే తన వల్ల ఇంకా కొంతమంది ఎడ్యుకేట్ అయ్యేవాళ్ళు. అవును, అంటే ఇంత స్ట్రాంగ్ గా నిలబడి ఈ స్టేజ్ వరకు వచ్చినప్పుడు దాన్ని ఈజీగా గవర్నమెంట్ జాబ్ రావడమే గ్రేట్ కష్టం. ఏదైనా సరే గవర్నమెంట్ లో జాబ్ ఎందుకు ఇదంటే మీకు సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది, తర్వాత ప్రతి నెల మీకు కరెక్ట్ గా సాలరీ వస్తుంది, తర్వాత ఇంకా ఏమి మీకు టెన్షన్స్ ఉండవు. లైక్ నాట్ ప్రైవేట్ లో ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు కంపెనీలు మూసేస్తారో ఏంటో తెలియదు. మీకు గవర్నమెంట్ లో అట్లాంటిది ఏమీ ఉండదు. కాకపోతే కరెక్ట్ ఫస్ట్ అంటే 2వ తారీఖు 3వ తారీఖు మీకు సాలరీస్ పడిపోతాయి కాబట్టి ఎటువంటి బాధలు ఉండవు. మరి అలాంటిదంతా వదిలేసి పోనీ ఫైనాన్షియల్ గా కూడా నీకు సపోర్ట్గా ఉండేది, ప్లస్ ఇంత కష్టపడి మీ హస్బెండ్ని నేను సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావడానికి అతను ఎంతో సపోర్ట్ చేశాడు కాబట్టి ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సింది, లేకపోతే లీవ్ పెట్టాల్సింది. మెడికల్ లీవో ఏదో పెట్టిన తర్వాత కొంచెం పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత జాయిన్ అవ్వాల్సింది. ఒకవేళ తను రిజైన్ చేయడం కరెక్టే, తను నిజమే అయితే మాత్రం అది కరెక్ట్ డెసిషన్ కాదు. తనకు ఏమైనా ఆప్షన్ ఉంటే మళ్ళీ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకోవచ్చు. చెయ్యలేదు ఇంకా ఆలోచిస్తున్నాను అంటే మాత్రం ఇంకో 2-3 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే అంత మంచి టీచర్ను స్కూల్స్ పిల్లలందరూ పోగొట్టుకుంటే తన వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. అంటే ఎవరైనా ఈ దేశ ప్రధాని అయినా ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళకైనా ప్రథమ గురువు ఎవరంటే టీచరే. ఆ టీచర్ దగ్గర నుంచి మనం ఏం కావాలన్నా కూడా ఆ టీచర్ అనేది మనకు ఒక మంచి దారి అనేది చూపిస్తారు. ఎంత మీరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంకొకటైనా కూడా మన ఎడ్యుకేషన్ మనకు గురువు ఎవరు నేర్పిస్తారు? టీచరే. సో అది చాలా మంచి. నిజంగా టీచర్ జాబ్ లో ఉండేవాళ్ళు చాలా బ్లెస్డ్ పీపుల్. మీరు ఎంతో మందికి మార్గాన్ని చూపించేవాళ్ళు మీరు. అలాంటిది అంత మంచి స్థాయిలో ఉండి మీరు రిజైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ చేయలేదు ఇంకా మీరు ఆలోచిస్తున్నారు, ఇంకొక 2-3 సార్లు ఆలోచించుకోండి. చేశాము అంటే మాత్రం చేశాను అని మీరు అనుకుంటే ఇంకొకసారి ఒకవేళ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకునేడానికి ఏమైనా సహకరిస్తారేమో వాళ్ళు అనేది ఒకసారి కనుక్కోండి. ఏదేమైనా అంటే మనం డిఈఓ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం అంటే ఇంకొకసారి కన్సిడర్ చేయండి. మనుషులు అన్న తర్వాత తప్పులు చేస్తారు, ఆ తప్పుకు మీరు తగిన పనిష్మెంట్ ఇచ్చారు ఆమెకు. ఇచ్చిన తర్వాత మరి తను అది ఆ పనిష్మెంట్ తీసుకొని 6 నెలల పాటు మీకు దూరంగా ఉంది కాబట్టి, మీ సర్వీసెస్కు దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు తను వచ్చింది కాబట్టి ఇంకొకసారి కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. మళ్ళీ మీరు ఆమెను కన్సిడర్ చేస్తే మీ స్కూలే ఒకరి ద్వారా ఆమె చెప్పే పాఠాల ద్వారా ఇంకా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కదా. కాబట్టి ఒకసారి ఆలోచించుకోమని మనం ఇరువైపులా కోరుకుంటున్నాం. వదిలేయడం ఈజీయే కానీ అది సాధించడం చాలా కష్టం కాబట్టి చాలా కష్టము. ఆమె కూడా కాస్త ఓపిక్గా ఉండి ఒకవేళ వాళ్ళు కన్సిడర్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీరు ఏదైనా రీల్స్ ఉంటే మీ పర్సనల్గా మీ ఇంట్లో మీ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. స్కూల్లో ఉన్నప్పుడు అఫీషియల్గానే స్కూల్కి సంబంధించిన పనులు చేస్తే మాత్రం మంచిది. అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.